రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు విశాఖ తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రామకృష్ణబాబు పాల్గొన్నారు. మత్స్యకారులను 5 ఏళ్లుగా వైసీపీ మోసం చేసిందని విమర్శించారు. మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని గుర్తు చేశారు. టిట్కో ఇళ్లను కూడా టీడీపీ నిర్మిస్తే వాటిని అర్హులకు ఎందుకు ఇవ్వలేదని వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి మరో వారం రోజుల సమయం ఉందన్నారు వెలగపూడి రామకృష్ణబాబు. సముద్ర తీరంలో దేశాన్ని కాపాడేది మత్స్యకారులు. ఈ పెదచేర్లపేట గ్రామాన్ని ఈ వైసీపీ నాయకులు, ఈ విజయసాయి రెడ్డి, ఇప్పుడున్న ఎంపీ ఎంవివి సత్యనారాయణ 2500 కోట్ల రూపాయలు టీడీఆర్ సర్టిఫికేట్లకి రాజుల భూమి పేరుతో 100-150 సంవత్సరాలు చరిత్ర గల మన మత్స్యకార గ్రామాన్ని అమ్మాలని చూశారు. మీ అందరికీ తెలుసా లేదా? ఈ స్టేజ్ మీద ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి పెదచేర్లపేట గ్రామం మత్స్యకారులు లేని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మన చంద్రన్న పట్టాలు మనకి ఇచ్చారా లేదా? మన చంద్రన్న పట్ట ప్రభుత్వ భూమాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళు మన మోసం చేసి మన గ్రామాన్ని ఖాళీ చేయించి 20 అంతస్తులు మేడలు కట్టాలంటే మనం ఉండగా అది అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు రాగానే గజ్జాలపేట గ్రామంలో మన మత్స్యకారులందరికీ ఆ పట్టాలని ఆధారంగా చేసుకుని యాజమాన్యతకు కల్పించే బాధ్యత పూర్తిగా నాదే. గజ్జాలపేట గ్రామం జోలికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వస్తే